ప్రియాతి ప్రియమైన ప్రేక్షక దేవుళ్ళందరికీ ప్రేమపూర్వక నమస్కారాలతో అపారం. ఈరోజు నా రెగ్యులర్గా టీవీలు చూసేవాళ్ళకి, సినిమాలు చూసేవాళ్ళకి నేను ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటాను. అయితే ఈరోజు ఇంత గొప్ప పొజిషన్కి రావడానికి కానీ నా భార్య పిల్లలు, మా ఆయన ఒక మంచి ఆర్టిస్టు అని చెప్పుకునే రీతిలో ఉన్నారంటే కారణం, దీనికి ముందు చిన్న ఫ్లాష్ బ్యాక్ వెళ్తే నేను మొట్టమొదట మంచం మీద మనిషి అనే సాంఘిక నాటకంతో నా నటనా జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ సాంఘిక నాటకాలు వేస్తూ పౌరాణికాల్లోకి వెళ్ళాను. పౌరాణికాలు చేస్తూ బుర్రకథల్లోకి వెళ్ళాను. బుర్రకథలు గవర్నమెంట్ కథలన్నీ చెప్తూ మధ్యలో మిమిక్రీకి వచ్చాను. మిమిక్రీ దగ్గర నుంచి సింగిల్ ఎపిసోడ్స్, ఆ తర్వాత తెలుగు ధారావాహికలు అంటే టీవీ సీరియల్స్, ఆ తర్వాత 2000 సంవత్సరంలో తేజ గారు శుభవేళ అనే సినిమా కోసం వైజాగ్ ఆడిషన్స్ రావడం, మా గురువు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున సుమారు 70 మంది హీరోలు మా గురువుగారి దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నారు. వారి పేరు శ్రీ ఎల్ సత్యానంద మాస్టర్ గారు. సత్యానంద మాస్టర్ గారి ఆశీర్వాదంతో నేను తేజ గారి సినిమా, బివి రమణ గారి డైరెక్టర్ శుభవేళ అనే చిత్రం ద్వారా నేను ఫస్ట్ టైము తెరంగేటం చేశామని చెప్పచ్చు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 సినిమాలు నటించాను. ఇందులో ముఖ్యంగా కృష్ణవంశీ గారివి ఒక 3 సినిమాలు చేశాను. చందమామ, శ్రీ ఆంజనేయం, మహాత్మ. పూరి గారిది నేనైతే సినిమా, తర్వాత ఏమో కృషి గారిది వేదం సినిమా, పెద్ద వంశీ గారిది గోపిక గోదావరి. పెద్ద దర్శకుల దగ్గర మంచి సినిమాల్లో యాక్ట్ చేసే అవకాశం నాకు వచ్చింది. నేను రంగస్థల విభాగంలో 94, 95 డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేశాను. అప్పుడు మా గురువు గారు సత్యానందం గారు పరిచయం అవ్వడం, ఆయన ఆశీర్వాదంతో ఈరోజు నేను సినిమా నటుడిగా రాణిస్తాను. అయితే ఆర్టిస్ట్కి ఒక్కొక్కసారి మంచి క్యారెక్టర్లు పడుతుంటాయి. నాకు ఈ మధ్య కాలంలో చెప్పాలంటే సోంపు ఫ్రెష్ బాబు అని 10 టీవీలో ఒక మంచి ఎపిసోడ్ చేశాను. దీనికి రచన శ్రీ పుట్టా శ్రీధర్ గారు. మంచి అవకాశం. సంపూర్ణేష్ బాబు సుమారు అరగంట సేపు 10 టీవీ ప్రేక్షకుల్ని ఒక మంచి ఇతివృత్తంతో ఈ మధ్యకాలంలో బర్నింగ్ స్టార్గా మనందరి ముందుకు వచ్చినటువంటి సంపూర్ణేష్ బాబు మీద ఒక ప్యారడీ చేసి, ఆ ప్యారడీ నాకు మంచి ఉపయోగపడింది. ఎక్కడికి వెళ్ళా సరే సంపూర్ణేష్ బాబు ప్యారడీ నన్ను ఎంతో, చాలామంది జనాలు బాగా చేశారండి, మంచి ఎపిసోడ్ పడింది అన్నారు. అందుకు చాలా ధన్యవాదాలు. మంచి ఎపిసోడ్ ఇచ్చిన పుట్టా శ్రీధర్ గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒకటి చేసుకుంటూ వస్తూ ఈ మధ్య జబర్దస్త్లో కూడా శకలక్ శంకర్ అంటే ఈరోజు జబర్దస్త్లోనే సెంట్రల్ అట్రాక్షన్. అటువంటి శంకర్ దగ్గర ఒక 5 ఎపిసోడ్లు చేసి బాగా పాపులారిటీ ఈ మధ్యకాలంలో వచ్చింది. అలాగే సుమా గారు, రాజీవ్ గారు నిర్మాతలుగా కెవ్వు కేక మా టీవీలో ప్రసారమైంది. అందులో 26 ఎపిసోడ్లు చేశాం. ఇప్పుడే ప్రతి శనివారం 8:30కి ఓంకార్ గారి షో ఫ్యామిలీ సర్కస్లో చేశారు. అందులో కూడా కోవై సర్ల గారు, కోసాని కృష్ణమురళి గారి ఆశీర్వాదం తీసుకున్నాను. నాకు ఎంతో ఈ మధ్యగా 2014 చెప్పాలంటే సూపర్ డూపర్గా ఉంది. మరింత ముందుకు వెళ్ళడానికి ఈ సందర్భంగా మీరు ఆశీస్సులిస్తే, అందుకే అంటున్నాను, మీ ప్రోత్సాహం, కళాకారులకు ఉత్సాహం, మీరు అందించే మా ఈ సహకారం, మా ఈ కళా ప్రదర్శనకు ఆశీర్వాదంగా భావిస్తూ నన్ను ఈ ఇంటర్వ్యూకి రమ్మన్నందుకు మరొకసారి పుట్టా శ్రీధర్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, నవ్వే జనా సుఖినో భవంతు. ఆర్టిస్టు ఎంత గొప్పవాడైనప్పుడు కూడా క్రమశిక్షణ లేకపోయినా, పంక్చువాలిటీ లేకపోయినా, డెడికేషన్ లేకపోయినా, ఎంత గొప్ప నటుడైనా మెయిన్ ఉండాల్సింది బిహేవియర్. అటువంటి బిహేవియర్ని సంపాదించుకొని ఆర్టిస్ట్గా మరింత ముందుకు రావాల్సింది. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళలో ఆర్టిస్టులు ఎవరంటే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, వెన్ యువర్ ఫేస్ ఈజ్ స్మైల్ ద విక్టరీ విల్ యూ బిహైండ్. ఎవరి ముఖంలోనైతే చిరునవ్వు ఉంటుందో విజయం వారు వెనకాలే ఉంటుంది. కాబట్టి కీప్ స్మైలింగ్ ఆల్వేస్. మీ అపారం. నమస్కారం.